నువ్వు ఏంటి కళ్యాణం? ఊపిరి బిగబెట్టు కళ్యాణం. ఊపిరి బిగబట్టాలా నేను? వెదవా దుంపు, నేను చచ్చిపోతాను రా. ఊపిరి బిగబట్టి నేను ఇంట్లో ఆడను. వెదవా దుంపు వెదవా. నేను కమలతో ఆడుకుంటాను. పోరా నువ్వు, పోరా నువ్వు. దుంపు హిందీ పాట పాడరా. చల్ మేరీ సాథీ ఓ మేరీ హాతీ. ఈ తెలుగు పాటలాగా ఉంది ఏంట్రా? పాడేది హిందీ పాటే, నీకు అలాగే అనిపిస్తుందిలే. దుంపు గుడ్ మార్నింగ్. మార్నింగ్. కమలా, ఏ కమలా. ఏనన్నా చలి ఎముకలను కొరికేస్తుంటే నన్ను ఎందుకు పిలిచావు? కూర్చోరా. ఎందుకా? ముందు కూర్చోరా. అవును, ఏమిట్రా బాటలు? అమృతాన్యం జలుబుకు మంచి రోజునా? రే, అవును, రోజు నిన్ను ఎస్టేట్ ఫ్యాక్టరీ పోయి పని నేర్చుకోమని వెళ్ళావా? వెళ్ళానే. అదే ఏమంటావురా? ఫ్యాక్టరీ అదే కొడగొడ కొడగొడ కొడని ఒకటే మిషన్ శబ్దం. అది నాకు సరిపడలేదు. ఏదైనా గౌరవమైన పని ఉంటే చెప్పు. అయ్యో, పెత్తనం చేయరా అంటే గౌరవభంగా అనుకుంటున్నాడే. ఇంత పెద్ద ఎస్టేట్ రేపు ఎలా మేనేజ్ చేసుకుంటాడో ఏమో. చేతిరా. అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఇలా చూడు, రేపు ఉదయం బాగా రెడీగా ఉండు. ఎక్కడికి? సినిమా కాదు. ఉడికా? కాదు. ఫ్యాక్టరీకి అయితే నేను రాను. నాకు అట్లే తలనొప్పి. అక్కడికి కాదు, నీకు పెళ్లిస్తున్నాం. బాగా చదువుకున్న పిల్ల, శోభ అని పేరు. ఆమె నీకిచ్చి పెళ్లి చేస్తే నాకు తృప్తి. కోడలి ఎస్టేట్ అంతా చూసుకుంటుంది. నీకు ఈ కష్టం అంతా ఉండకూడదని నేను ఒక పిల్లని చూసి పెట్టుకున్నానుగా. ఎవరది? నీకు తెలుసు. ఎవరు? మన కమల. ఆ డ్రైవర్ కూతురా? నోర్మై. మన గౌరవం ఏమిటి, అంతస్తు ఏమిటి? ఫుల్ శోభే నీ భార్య. వెళ్ళి రెడీగా ఉండు ఉదయం. అవును, నన్ను సోఫాకో కుర్చీకో తీసుకెళ్లి కట్టబెడతావు నువ్వు. నాకు నచ్చిన పిల్ల మాత్రం నీకు నచ్చదు. నా కళ్ళతో చూసే కదా తెలిసేది నీకు. ఇది ఒకటి ఇక్కడ. సాంబయ్య. ఏ అబ్బాయి? ఏం సాంబయ్య, మా నాన్నను పెళ్లి చూపులకి రమ్మంటున్నాడు. ధైర్యంగా వెళ్ళి రావయ్యా. ఇంతవరకు చూస్తే ఎవరు ఒప్పుకోరు. తిరిగి ఇంటికి వచ్చేయచ్చు. నా రాత ఈ ముఖం వాళ్ళకి నచ్చిందనుకో. నీకు బాగాలేదు చెప్పు. మా నాన్నూరు కూడా గండం తప్పిందనుకో, ఆయన్నే చేసుకోమను. ఏం సాంబయ్య నన్ను తమాషా పట్టిస్తున్నావు. సర్లే, నీకు సలహా చెప్తాను. నాకేమిస్తావు చెప్పు. ముచ్చటగా ఒక ముద్దివునా? నీకు ముచ్చట నా బుగ్గ ఎంగిలి అవుతుందే. చిల్లర ఎంత ఇస్తావో చెప్పు. నిన్ను ఎప్పుడు ఐడియా అడిగినాను? చిల్లరే అడుగుతావు నన్ను. అది కాదు చిల్లబాబు, చిల్లర విసిరేసావనుకో, ఆ సంతోషంలో ఓ చక్కటి ఐడియా వస్తుంది. అది నీకు ఉపయోగపడుతుంది. ఎప్పటిలాగే మా నాన్న పర్సులోంచి ఒక 10 రూపాయల నోటు తెచ్చిస్తాలే. ఏ మరివయ్యా, తీసేదేదో ఒక 100 ది. అయ్యో, 100, 100 అంటే తెలిసిపోతుంది. 10 రూపాయలు అంటే తెలీదు. దానికి తగినట్టుగానే ఒక మంచి ఉపాయం చెబు. పెళ్లి చూపులకి వెళ్లే చోట నే చెప్పినట్టు నడుచుకో. చెవి లేవు లోపలండి. అన్ని లోపల దాచుకుంటావు. నేనే తీసుకో. పెళ్లి చూపులకు వచ్చామని చెప్పిందంత కొంచెం ఆపుకోరా. ఇప్పుడు ఎట్టా ఆపుకోవడం? నాకు అర్జెంటుగా వస్తుంది. ఏంటి పళ్ళ మీద కొట్టడం? నేను వెళ్ళిపోతాను, నువ్వు పెళ్లి చేసుకో. కాదు, కోపడు. పెళ్లి చూపులు పూర్తయి మనం ఇంటికి వెళ్లే వరకు నువ్వు రా పో అని అందరి ముందు అమర్యాదగా మాట్లాడకూడదు. గౌరవంగా నడుచుకో. మరి వాకింగ్ స్టిక్ నాకు ఇవ్వండి. ఎందుకురా కళ్యాణం? నేను ఉంచుకుంటాను. సరే పో. ఏమిట్రా ఇది? గౌరవం. సరే, నమస్కారం. రండి. నమస్కారం. ఇది నాదే. కూర్చోండి. కూర్చో. చక్రపాణి, ఇంతవరకు వ్యాపారంలో మనం ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఇక నుంచి వియ్యంకులం కాబోతున్నాం. నీతో సంబంధానికి నేను గర్వపడుతున్నాను. కళ్యాణం ఇలా వచ్చి నా పక్కన కూర్చో. ఇలా కూర్చోండి. అది మా అబ్బాయి కొంచెం తమాషా టైపు. అలాగా? చూసారా? అయ్యో, ఏమిటి మొదటిసారి అయ్యో అంటే నాకు అపశంగా ఉంది. నేను వెళ్ళిపోతాను. సారీ, ఏదో గుచ్చుకున్నట్లయింది. గుండు సూది. చిన్నయ్య, పలహారం తీసుకురా. తీసుకోండి. మీరు కూడా తీసుకోండి సార్. అలాగే. చాలా బాగున్నాయి ఇవన్నీ. నువ్వు మీరు చేసినవా? కాదు, అమ్మాయి చేసింది. మొత్తం అన్ని ఇంట్లో ఇంకా ఉన్నాయా? ఇంకా ఉంది. ఏమిటి గిల్లుతున్నావు? కొడమవుతుంది.
ఇంకొంచెం తీసేమండి మామ. మీరు తినండి, తర్వాత తెమ్మంటాను. ఇది కూడా బాగుంది. ఏంటి ఇష్యూ చెవిలో డోరీలా గోల పెట్టావు? అదేం లేదు, ఒక్కగాని ఒక్కడు 50 లక్షల పైగా ఆస్తుంది. కొంచెం గారాభంగా పెంచాను. దానికేలండి, పర్వాలేదు, సర్లేండి. మా మీరు కూడా తినండి. బాగుంది, తినండి. ఏమిట్రా ఇది? రేపు మామా, నాకు సందేహం. ఏంటి బాబు? నిజమైన మేషమే. ఓయ్, పెద్ద ప్రవర్తించకూడదు. ఐఎమ్ సో సారీ. పర్వాలేదు, పర్వాలేదు. పర్వాలేదంట. అమ్మాయిని పిలిపించండి. శోభా, శోభా, నమస్కారం చేయమ్మా. పిల్లని రమ్మనండి. ఇదేనా పెళ్లి కూతురు? ఇది పిల్ల ఆర్లంలో లేదే మగాళ్ళలాగుంది. ఏయ్, ఏంటి ఇంగ్లీష్ లో తెలుసున్నావు? నాకు ఇంగ్లీష్ తెలుసు. నువ్వే ఇడియట్, నాన్ సెన్స్. చక్రపాణి, మీ అబ్బాయి ఇంత లూజుని నేను ఎన్నడూ ఊహించలేదు. ఏయ్, ఏంటి మిఠాయి పెట్టని చెప్పి ఊరికి తిరుగుతావేంటి? నువ్వు లూజు, మీ బాబు లూజు, మీ తాత లూజు, మీ ముత్తాత లూజు. డుమ్ముతో చెప్పి ఏం చేస్తాను చూడు నిన్న. ఈ అసలు గోల భరించలేకపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను. రానన్న పోదాం. Get out! టాటా.